ఎనీ ఛార్జెస్, ఓన్లీ డెలివరీ చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ ఎవరైతే బయ్యర్ ఉంటారో వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ మాత్రమే పడుతున్నాయి. అదొకటి. ప్రస్తుతాన్ని మరి వీళ్ళు ఫ్యూచర్లో ఏమైనా డెలివరీ మరి ఛార్జెస్ యాడ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం ఫ్లిప్కార్ట్తో పోల్చిన, అమెజాన్తో పోల్చిన మీషో ఈజ్ ద, ఎవరైనా నేను బిజినెస్ చేయొచ్చు ఈ కామర్స్లో అని కాన్ఫిడెంట్ ఇవ్వడానికి కారణం మాత్రం మీషోనే కారణం. అది 100% మీషోనే కారణం. అందులో నేను కూడా వన్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఫ్రమ్ మీషో కంపెనీ. బికాస్ నా ప్రోడక్ట్ నేను త్రూఅవుట్ ఇండియా నేను బిజినెస్ చేయగలుగుతున్నాను. ఒక ప్రోడక్ట్ ప్రతి స్టేట్కి, నా షాప్ ఫ్యాషన్ హబ్ అనే పేరు మీద నా ప్రోడక్ట్ ప్రతి స్టేట్కి వెళ్తుందంటే దానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్, ఆఫ్ కోర్స్ ఫ్లిప్కార్ట్లో వెళ్తున్నాయి నా ప్రోడక్ట్స్, అండ్ మీషోలో కూడా నా ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి. సో ఏంటి అతని జర్నీ అన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనందరం చదువుకుంటాం, కానీ ఒక ఐఐటి కాలేజీ స్టూడెంట్స్ ఇద్దరు ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ చేశారు ఈ కామర్స్ బిజినెస్లో. నిజంగా ఎంతోమంది మేము బిజినెస్ చేయొచ్చు, ఒక లొకేషనే కాదు, త్రూఅవుట్ ఇండియా నా ప్రోడక్ట్ నేను అమ్ముకోవచ్చు అనడానికి. అండ్ అంటే బిజినెస్ అనేది, ఆలోచన అనేది ఎక్కడి నుంచో పుట్టదు, ఎవరో చెప్పరు మనకి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, అక్కడ ఒక సమస్య కనిపిస్తుంటుంది, ఆ సమస్య నుంచే ఒక కొత్త ఆలోచన పుడుతుంది, అదే బిజినెస్గా మారుతుంటుంది. అలా మనం చూస్తూనే ఉంటాం, అది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్లోనే సరే. సో ఇట్ ఈస్ వెరీ, విదిత్ ఆత్రేయని చూసినప్పుడు మనకి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇవాళ ఒక 5,000 crores ఫండింగ్ కోసం వస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ సైన్ టు ద మీషో కంపెనీ. బికాస్ ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్లో కొన్ని టెక్నికల్ గ్లిచెస్ అనేవి ఉన్నాయి. బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద సెల్లర్ ఇన్ మీషో. అండ్ ఆ టెక్నికల్ గ్లిచెస్ ఏంటి అంటే, ప్రోడక్ట్ ఎవరో ఆర్డర్ ఇస్తారు, ఇన్ కేస్ నచ్చితే ఆర్డర్ ఇస్తారు, నచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు ఆర్డర్ నోటిఫికేషన్ అనేది ఇమీడియట్గా మనకు కనిపించదు. అంటే నోటిఫికేషన్ అనేది సడన్గా ఒక SMS రూపంలోనో లేదంటే వాట్సాప్ నోటిఫికేషన్ రాదు. అది వన్ ఆఫ్ ద నెగిటివ్ అని చెప్పాలి. ఫ్లిప్కార్ట్లో అంతే ఉంది, మీషోలో కూడా అంతే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆర్డర్ వస్తుందని మనం చూసిన తర్వాత అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు అంటే మనం వెంటనే ఒక ఆర్డర్, మన ప్రోడక్ట్కి ఒక ఆర్డర్ తగలంలోనే ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చిందని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వెంటనే లేబుల్ డౌన్లోడ్ చేద్దామని క్లిక్ చేస్తాం, ఇన్వాయిస్ చేసినప్పుడు అది డౌన్లోడ్ అవ్వదు, ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంటుంది. అరే ఆర్డర్ వచ్చింది, నేను టైంకి డెలివరీ చేయాలనుకుంటే లేబుల్ డౌన్లోడ్ అవ్వదు. కానీ ఆ లేబుల్ ఎప్పుడు